పేరన్నా? నా పేరు కర్ల తిరుపతిరావు. ఏ నియోజకవర్గం? మాది నందిగాం నియోజకవర్గం, గుడిమెట్ల గ్రామం, చందలపాడు మండలం. ఇప్పుడు చూసుకుంటే కనుక 2019 ఎలక్షన్లో భారీ మెజార్టీ వచ్చింది డాక్టర్ గారికి. మళ్ళీ ఇది 2024లో మళ్ళీ రిపీట్ అయ్యిద్దని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో డాక్టర్ గారు ఎన్నో పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అసలు ఎలా అంటే 30 సంవత్సరాల నుంచి కూడా చేసిన వాళ్ళ పరిపాలన కంటే కూడా ఇప్పుడు పరిపాలన ఈ 5 సంవత్సరాలు అంత పరిపాలన చేశారు. 30 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ 5 సంవత్సరాలు ఒక ఎత్తు పరిపాలన చేశారు డాక్టర్ గారు. అసలు ఏ నియోజకవర్గంలో పోల్చుకుంటే మన ఎన్టీఆర్ జిల్లా కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే నందిగాం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉంది. మరి ఉదాహరణగా నందిగాం చూసుకుంటే నందిగాంలో రోడ్ల విస్తరణ కానీ, సీఎం రోడ్డు కానీ, మళ్ళీ 100 పడకల ఆసుపత్రి కానీ, మరి డాక్టర్ గారు వాళ్ళు సొంత నిధులు పెట్టి కొంత పొలాన్ని వేచించి మరి కొన్ని కులాలకి, కొన్ని సంఘాలకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాళ్ళు కట్టడానికి ఒక అడుగు ముందుకేశారు. మరి అలాగే చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా సొంత నిధులు పెట్టి మరి శ్మశాన వాటికలు కానీ, వాటర్ కానీ, ఇంకెన్నో కార్యక్రమాలు, ఎన్నో వాటికి సొంత నిధులు వేచేస్తున్నారు. అంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు సౌమ్య గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక నియోజకవర్గంలో. ఇంతకుముందు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో ఆమె గారి కంటే కూడా డాక్టర్ గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంచి ఉన్నారు. ఇప్పుడు జనం కూడా మళ్ళీ డాక్టర్ గారిని పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పల్లెటూర్లన్నీ కూడా డాక్టర్ గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మా ఊర్లో చూస్తే కనుక డాక్టర్ గారికి భారీ మెజార్టీ వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పల్లెటూర్లన్నీ కూడా, నియోజకవర్గంలో ఉన్న పల్లెటూర్లన్నీ కూడా డాక్టర్ గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ జగన్ మాన్యో వల్ల 2019 ఎన్నికల్లో వీళ్ళిద్దరూ గెలిచారు, ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు గెలిచారు తప్ప ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళు గెలవరు అని చెప్పి సౌమ్య గారు అంటున్నారు. లేదు, పోయినసారి మేనిఫెస్టో కంటే కూడా ఈసారి మేనిఫెస్టో జగన్ గారు మంచిగా వదిలారు. పల్లెల్లోకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకి బాగా ఉపయోగపడే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. మళ్ళీ ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు జగన్ గారిని ఆదరిస్తారు, డాక్టర్ గారిని ఆదరిస్తారు. ఈ 2024లో కూడా విజయడంక మోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఏ పార్టీ మేనిఫెస్టోని చూపించని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం అంటున్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మన నందిగామ మన మేనిఫెస్టోని కొత్తగా ఒకటి తయారు చేసి, అంటే రాష్ట్ర పార్టీ మేనిఫెస్టోతో పాటు వీళ్ళు కూడా సొంతంగా మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి వెళ్తున్నారని విన్నారు. రెండోది ఏ నియోజకవర్గంలో కూడా ఆ సిటీలో ఉన్న కొత్తగా ఆ సిటీల కోసమే మేనిఫెస్టో తయారు చేసిన ఏ ఎమ్మెల్యే లేరు. కానీ కొత్తగా మన ఎమ్మెల్యే గారు నందిగాం నియోజకవర్గంలో, అది కూడా నందిగాం సిటీ మీద ఫోకస్ చేసి సొంతగా భారీ నిధులతో కొత్తగా మేనిఫెస్టో ఒక నందిగాం కోసమే రిలీజ్ చేశారు. ఏ నియోజకవర్గంలో అలాంటివి చేయండి. గొప్ప నాయకులు కాబట్టి, చాలా అభివృద్ధి కావాలి కాబట్టి ఆలోచన చేసి కొత్త మేనిఫెస్టో మన నందిగాంకు వదిలారని, మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే కొత్త మేనిఫెస్టో వదిలారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్ గారు పేరుకే ఎమ్మెల్యే కానీ ఆమెకి ఇంకో చక్రం తిప్పేదంతా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు, అసఫా లేదు. మనకి ఏ పని కావాలన్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, డాక్టర్ గారు మాట్లాడతారు, చేయిస్తారు. ఏ అభివృద్ధి కార్యక్రమం డాక్టర్ గారు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. సౌమ్య గారి లాగా అక్కడ నలుగురు అక్కడ ముగ్గురు మండలాల్లో కూర్చొని చెబితే ఇక్కడికి వచ్చేది కాదు. ఏ విషయంలోనైనా సరే డాక్టర్ గారి దగ్గరకు రావచ్చు, మరి అన్నగారి దగ్గరకు కూడా వెళ్ళవచ్చు. ఏ విషయమైనా మనం డైరెక్ట్గా మాట్లాడవచ్చు, మధ్యవర్తులు లేకుండా. మరి పాత ప్రభుత్వాల్లాగా మండలాల్లో ఉండి ఆ బాబు ఈ బాబుతో కాకుండా ఈ మనకి ఆసోపాలు అన్నట్టు మధ్య ఆయన ఏం పని చేయరు, ఆయనతో పని లేదు, వేరే సార్తో పని అన్నట్టు కాకుండా ఏదైనా సరే డాక్టర్ గారితో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటున్నారు. ఆమె అలా చేసింది కాబట్టి ఎదటోళ్ళు కూడా అలాగే ఉంటారని ప్రచారం చేస్తున్నారు. డాక్టర్ గారు ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? 15,000 మెజార్టీతో డాక్టర్ గారు ఈసారి మళ్ళీ విజయడంక మోగిస్తున్నారు.